నేను చెప్పిన పందాల్లో మీరు కానీ యేసయ్యతో అనుబంధాన్ని గట్టిగా ఏర్పరచుకున్నారనుకో, ఇక ఎవరున్నా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, ఎవరు మోసగించినా, ఎవరు హ్యాండ్ ఇచ్చినా చిరునవ్వుతో పక్కన పెడతాను తప్ప కుళ్ళిపోయి కుమిలిపోయి గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోయి ఏవేవో అయిపో ఏడ్చేవాళ్ళప్పా మాకు ముందే తెలుసుగానే అనుకుంటాం. కాబట్టి ఇందు మూలంగా 50 మందికి తెలియజేయటం ఏమనగా, ఎవరితో చెప్పండి, ఎవరితో? ఆయన నిన్ను గురించి ఆలోచిస్తాడా? అయ్యో ఎంత మాట, నిన్ను లక్ష్యము చేయుచున్నాడు గనుక నీ చింత యావత్తు, ఎవ్వరు పట్టించుకోపోయినా నీ చింత మొత్తం వేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని, సిద్ధం కాదు అసలు, నేను ఆల్రెడీ ఎత్తుకున్నాను, నీ చింత మొత్తాన్ని నేను ఆల్రెడీ ఎత్తుకున్నానని ఆయన మాట్లాడుతున్నాడు.